9 టీవీ. ఇప్పుడు మనం వచ్చేసాము స్పైసీ సెన్సేషన్ కిచెన్కి. సో ఒకసారి వెళ్ళి లోపల ఎలా ఉందో కిచెను, సో అక్కడ ఉన్న వంటకాలు ఏంటో అని చూద్దాం. మరి లెట్స్ గో. హాయ్ అండి. సార్, ఇది క్లౌడ్ కిచెన్ అనేది మీరు ఇక్కడ ఏర్పాటు చేశారు కదా? అవునండి. సో ఇలాంటి ఐడియా మీకు ఎలా వచ్చింది? అంటే యాక్చువల్గా బేసికల్గా మేము ఫుడ్డీస్ అన్నాం. మా టీం మెంబర్స్ అందరం ఫుడ్డీస్. ఓకే, మాకున్న ప్యాషన్తో ఈ బిజినెస్ చేయాలని చెప్పి మాకు ఒక పెద్ద ఆయన సజెషన్తో దీన్ని ముందుకు తీసుకెళ్దామని ఒక గత 3 సంవత్సరాలుగా మా ప్రయత్నం. ఓకే సార్. దానికి అన్నీ కలిసి రావడం ఇక్కడ స్టార్ట్ చేసాము. ఇది మొత్తం కన్స్ట్రక్షన్ కూడా మేమే ఓన్గా చేసుకుని అందరి దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుని ఎక్కడెక్కడ ఏది బెస్ట్ ఉంటుంది అన్నీ కలెక్ట్ చేసి దీన్ని ఎస్టాబ్లిష్ చేసి మొన్న డిసెంబర్ 21 ఓపెన్ చేసాం. జనవరి 21 గుడుంబ శంకర్ డైరెక్టర్ వీరశంకర్ గారు ఓపెన్ చేశారు. తర్వాత రచ్చరవి గారు డైనింగ్ ఓపెన్ చేశారు. కిచెన్ వచ్చేసి డైరెక్టర్ సుమన్ గారును మిరియాల ప్రీతం గారు కలిసి ఓపెన్ చేశారు. ఇంకా గెస్టులు జబర్దస్త్ నవీన్ గారు, జబర్దస్త్ బాబీ గారు, వీళ్ళందరూ గెస్టులు వచ్చారు. మా మెయిన్ మోటో ఏంటంటే ఏదైతే ఇప్పుడు బేసికల్గా కొన్ని ఇంగ్రీడియంట్స్ తప్పకుండా వాడాల్సినవి ఉంటాయి. ఏది అజినోమోటో కానీ, టేస్టీ సాల్ట్ కానీ, కలర్స్ కానీ, అంటే ఆ ఫ్లేవర్ రావడానికి కానీ లేదా ప్రజెంటేషన్కి కానీ తప్పకుండా వాడాల్సిన పరిస్థితి ఉంటుంది. మేము వాటిలన్నిటికీ భిన్నంగా న్యాచురల్ ఫుడ్ ఇవ్వాలనే ఉద్దేశంతో దీన్ని స్టార్ట్ చేసాం. ఇప్పుడు ఇది కలర్ అని యూజ్ చేయట్లేదు అంటున్నారు కదా? అవునమ్మా. సో మరి కలర్ దానికి ఏం యూజ్ చేస్తున్నారు? వేరుగా దానికి అంటే ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి కదమ్మా. ఎట్ ప్రజెంట్ మేము ఆల్టర్నేటివ్స్ జోలికి కూడా వెళ్ళట్లేదు. మా న్యాచురల్ ఏదైతే మా టైటిల్ ఏదైతే ఉందో అది చూడండి, టైటిల్లో కూడా ఉంటుంది మీకు, స్పైసీ సెన్సేషన్ అథెంటిక్ తెలుగు ఫుడ్. మన తెలుగు ఫుడ్ ఏదైతే మనం ఇళ్లల్లో ఏదైతే మన పాత బామ్మలు కానీ, అమ్మమ్మలు కానీ, మా నాయనమ్మలు, అమ్మలు వీళ్ళు ఎలా అయితే ప్రిపేర్ చేశారో అదే ఫుడ్ని మనం తయారు చేసి జనాలకు అందించాలని ఒక కాన్సెప్ట్తో ముందుకు వచ్చాం. మేము ఇప్పటివరకు ఏ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో కానీ ఎక్కడ ప్రచారం చేయలేదు కిచెన్ గురించి. ఈవెన్ ఓపెనింగ్ కూడా ఓన్లీ నీరేండేని పిలిచాము, ఓపెనింగ్ చేసాము, ప్రచారం చేయలే. రిపీటెడ్గా ఇప్పుడు ఎవరైతే ఐటీ కంపెనీలకు సంబంధించిన ఎంప్లాయీస్ ఇక్కడ ఎక్కడైతే మీకు చుట్టుపక్కల అపార్ట్మెంట్స్లో ఉన్నారో వాళ్ళు కానీ, ఫ్యామిలీస్ కానీ టేస్ట్ వాళ్ళకి నచ్చి రిపీటెడ్గా వస్తున్నారు. దాంతోపాటు మన దగ్గర క్యాటరింగ్ సర్వీస్ ఉందండి. ఉందండి. అంటే ఇప్పుడు మనం ఫంక్షన్స్ మ్యారేజెస్ కానీ, ఎంగేజ్మెంట్ కానీ, సో చిన్న బర్త్డే పార్టీస్ కానీ, సో ఏ పార్టీ అయినా మినిమం ఎంత అయితే సప్లై చేయగలరు? అంటే మనం ఈ సరౌండింగ్ ఏరియాస్లోనేమో 50 మెంబర్స్ తీసుకుంటున్నాం అండి. సరౌండింగ్ దాట్ అయితే మాత్రం మినిమం 100లో తీసుకుంటాం. కస్టమైజ్డ్ మెనూ కూడా ఇస్తామండి. బేసికల్గా మీకు చూసుకుంటే క్యాటరింగ్లో మిగతా రెస్టారెంట్స్లో వాళ్ళు ఒక స్టాండర్డ్ మెనూ పెట్టుకుని దాన్ని మేము ఇదైతే ఇవ్వగలమండి, ఈ రేటుకి అయితే ఇవ్వగలం అట్లా ఉంటుంది. మనమైతే అట్లా లేదండి. మనం కస్టమైజ్డ్ మెనూ కూడా ఇస్తాం. కస్టమర్కి ఏం కావాలి వాళ్ళ రిక్వైర్మెంట్ ఫుల్ఫిల్ చేసి వాళ్ళు టేస్ట్ ఎంజాయ్ చేసి దే ఫీల్ గుడ్ అన్న తర్వాత దే విల్ ఆటోమేటికల్లీ రిఫర్ టు అదర్స్. అండ్ అట్ ది సేమ్ టైం మీరు గూగుల్లో కానీ ఎక్కడైనా సెర్చ్ చేస్తే జనరల్గా జనం ఆ రివ్యూస్ చదువుతారు. ఈ ఫుడ్ ఇక్కడ వీళ్ళు ఏం తిన్నారు, దాని టేస్ట్ ఎలా ఉంది, ఆ టేస్ట్ అంతా నచ్చిందా లేదా, దానికి వీళ్ళు అట్మాస్ఫియర్కి ఎంత ఇచ్చారు ఏంటి అవన్నీ చూసిన తర్వాత ఈవెన్ దో మేము స్టార్ట్ చేసి 1 month కూడా అవ్వలేదు. మీరు రివ్యూస్ చెక్ చేసుకుంటే 1 month బిలో అయిన రెస్టారెంట్కి దేనికి కూడా మీకు 60 రివ్యూస్ వచ్చింది,
నాకు తెలిసినంత నాకున్న నాలెడ్జ్లో లేవు, ఫ్యాబ్రికేటెడ్ అయితే తప్ప. జనరల్ రివ్యూస్ రివ్యూస్ చూసాము, అది థ్యాంక్ యూ చాలా మంచిగా ఉన్నాయి సార్, చాలా టేస్ట్గా ఉన్నాయని చెప్పేసి రివ్యూస్ ఉన్నాయి సార్. థ్యాంక్ యూ. సో అసలు అది క్లౌడ్ కిచెన్ ఎలా ఉంది ఏంటి అని ఒకసారి మేము చెక్ చేయడం, ఒకసారి కిచెన్లోకి వెళ్ళి ఏమేమి ఉన్నాయో అని చూసేద్దాం, అండ్ ఏమేమి వండుతున్నారో కూడా అది చూద్దాం, ఓకేనా? సో అక్కడ ఎంత హైజెనిక్ ఉందో సో అది చూద్దాం, ఓకేనా? ఫ్రై చేస్తున్నారు, ఒకసారి చికెన్ ఫ్రై వండుతున్నారు అనమాట, చూద్దాం మరి. అదే చేస్తాను, యా ఓకే. ఇలా ఎలా లేపాలా? ఓకేనా? సో ఒకసారి టేస్ట్ చేద్దామండి చికెన్ ఎలా ఉందో ఫ్రై. సో ఇలా వేడివేడిగా తింటే అమ్మ ఉంటుంది కదా ఎంతైనా. చికెన్ లవర్స్ ఎవరైనా ఉన్నారండి ఇక్కడ? ఉంటే కింద కామెంట్స్లో పెట్టండి. బా కాలిపోతుందండి చికెన్, వేడివేడిగా ఉంది. టేస్ట్ చేద్దాం. నాకైతే చాలా 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 ఇష్టం చికెన్ అండి. చికెన్ మటన్ చికెన్ అలా అనమాట. చాలా టేస్టీగా ఉందండి చికెన్. సార్ దీంట్లో మీరు అసలు కలర్స్ కూడా ఏం యూజ్ చేయని చెప్పారు. ఇందులో ఏమేమండి కలర్ ఏమయ్యా? ఓకే, అంటే కలర్ ఇది వేయకుండా ఇట్లా కలర్ ఎలా వస్తుంది అంటే నేచురల్గా ఎలా వస్తుంది కలర్? అది వేసేదాన్ని బట్టి ఉంటుంది. ఓకే, అంటే ఎప్పుడు ఏ కారం ఎప్పుడు వేయాలి, ధనియాల పొడి ఎప్పుడు వేయాలి దాన్ని బట్టి. ఓకే, దాన్ని బట్టి కూడా మనకి నేచురల్ కలర్ అనేది నేచురల్గా వచ్చేది మనకి ఎలాగంటే అలాగా. ఇక్కడ ఏమేమి వెరైటీస్ చేస్తారు మీరు? మొత్తం అన్నీ అండి, మటను, చికెను, నాటుకోడి, బొమ్మడేలు, చేపలు మొత్తం. పకోడీ. కొంచెం ఎంతైనా ఇలాగ అన్ని రకాల ఐటమ్స్ ఉండి ఇలా ప్లేట్ పెట్టుకొని తింటే బా సూపర్ కదా, భోజనాల్లో పెడతారు అలాగా. సరే స్వీట్ టేస్ట్ చూద్దాం. పొంగల్, చక్కెర పొంగల్. సూపర్ ఉంది నిజంగా. లైక్ మా మమ్మీ మా డాడీ ఇంట్లో చేస్తారు కదా, నిజంగా అలాగే ఉంది, చాలా బాగుంది, నాకు బాగా నచ్చింది. యాక్చువల్లీ నేను స్వీట్స్ అసలు తిన్ను, స్వీట్ కూడా అంత ఇష్టపడిను అనమాట. కానీ స్వీట్ అసలు ఓవర్గానే లేదు, జస్ట్ ఎంతైతే స్వీట్ కావాలో అంతే వేశారు. నిజంగా చాలా బాగుందండి, నేనే ఇది కంప్లీట్ చేసేస్తాను. నిజంగా బాగుంది.
నాకైతే మా నాయనమ్మ గుర్తొస్తుంది. చిన్నప్పుడు పరమాణం చేస్తారు కదా ఇంట్లో, సో దాంట్లో ముద్దపప్పు వేసి పరమాణం వేసి అలా చేస్తారు ఫెస్టివల్స్కి. సో ఆ టేస్ట్ ఉంది. దీంట్లో కూడా పెసరపప్పు వేశారు, సో అందువల్ల అనుకుంటా టేస్ట్ అయితే చాలా బాగుంది. నెయ్యి కూడా ఎంత క్వాంటిటీ కావాలో అంతే వేశారు, చాలా చాలా బాగుంది. సో ఫస్ట్ వెజ్ టేస్ట్ చూద్దాం. నాన్ వెజ్ తిన్నాక వెజ్ తినబుద్ది అవ్వదు, అవును కదా? సో వెజ్ చూద్దాం. మటన్ బిర్యానీ, ఏ మటన్ మటన్ చికెన్ మటన్. నాకు మటన్ బిర్యానీ అంటే చాలా ఇష్టం. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం పచ్చడి వేసుకొని పచ్చడితో టేస్ట్ చేస్తాం కదా. మన ఆంధ్ర తెలంగాణ వాళ్ళు ఎన్నున్నా సరే పచ్చడి ఉండాల్సిందే. సో చూద్దాం. ఇది వంకాయ ప్లస్ అండ్ వంకాయ ప్లస్ ఉల్లిపాయ వేసి చేశారండి. ఎన్నున్నా ఇంట్లో ఫస్ట్ పచ్చళ్ళే అడుగుతాం కదా. సో చూద్దాం. యాక్చువల్లీ వంకాయ అయితే అంత సమ్ టేస్ట్ మారిపోయిద్ది పచ్చడి అది ఇది అన్నట్టు అంటారు. మనం లైక్ టమాటా పచ్చడి, పుదీనా పచ్చడి, కొత్తిమీర ఇలాంటివి తింటాం. సో ఇక్కడ వంకాయ పచ్చడి ఉల్లిపాయ వేసి చేశారు. టేస్ట్ అయితే అసలు వంకాయ వేసినట్టే లేదనమాట. ఒకసారి చూద్దాం. చాలా బాగుందండి పచ్చడి. నాకైతే మా హౌస్ గుర్తు వస్తుంది. ఇంట్లోనే ఇలాంటి టేస్టెస్ అయితే ఉంటాయి, ఏ హోటల్లో ఏ రెస్టారెంట్లో అయితే దొరకవు. సో ఇక్కడైతే చాలా టేస్ట్గా ఉందండి నిజంగా. బాగుంది, టేస్ట్ బాగుంది. అసలు వంకాయ వేసినట్టే తెలియట్లేదు అనమాట. చూద్దాం రైస్లో ఎలా ఉందో. సరే పప్పు చూద్దాం. పప్పు అండ్ ఇక్కడ క్యారెట్ అండ్ బీన్స్ అండ్ కొబ్బరి, అది కూడా టేస్ట్ చేద్దాం దీంతో కలిపి. చక్కచక్క చాలా ఐటమ్స్ ఉన్నాయి కదా. పప్పు చాలా బాగుంది. టమాటా పప్పు ఇది కూడా చాలా బాగుంది. ఫ్రై కొబ్బరి వేసారనమాట. ఈ ఫ్లేవర్ అయితే తెలుస్తుంది, కొబ్బరి తింటున్నాము, ఆ ఫ్లేవర్, ఆ టేస్ట్. ఎంతైనా కర్రీస్లో కొబ్బరి వేస్తే టేస్టే మారిపోద్ది, సో మనకు తెలిసిందే. సో ఇదైతే చాలా బాగుంది, మీరు కూడా ట్రై చేయండి ఇంట్లో. ఓకే, నాన్ వెజ్కి వెళ్దాం. సో బగారా రైస్ టేస్ట్ చేద్దాం. బగారా రైస్ అండ్ చికెన్ కర్రీ వేసుకుందాం. ప్రాన్స్ చికెన్ ఫ్రై వేస్తున్నా నేను. చూద్దాం ఎలా ఉందో. చికెన్ అయితే సూపర్ ఉందండి, మస్తుగా ఉంది. నెక్స్ట్ ట్రై చేద్దాం. కొంచెం కొంచెం తిన్నా. ఓకే, ఫ్రాన్స్, యా జీడిపప్పు కూడా వేశారు ఫ్రాన్స్లో. మీకు కూడా కావాలా?
అయితే అసలుకి ఎంత క్వాంటిటీ అయితే అది కుక్ అవ్వాలో అలాగే కుక్ అయింది. కొంతమంది ఎక్కువ ఓవర్గా కుక్ చేయడం సో అలాంటిది ఉంటుంది అనమాట. సో ఇది జస్ట్ అంటే ఎలా కుక్ అవ్వాలో అలాగే ఉంది, మొత్తం చక్కగా ఉందండి. టేస్ట్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది. ఇది బాగుంది, స్పైసీనెస్ ఉంది కానీ కడుపులో మనకి బయట రెస్టారెంట్లో తినే స్టమక్ పెయిన్స్ అని అలాంటివి ఉంటాయి, కానీ ఇది అలా లేదు. మనం ఇంట్లో ఎలా అయితే తింటామో అలాగే ఉంది. ఇక్కడైతే అసలుకి కారము ఇవి స్పైసెస్ అనేవి వీళ్ళే కారం మరీ పట్టించి మరీ యూజ్ చేస్తారంట, మన ప్యాకెట్స్ అలా కొనుక్కోకుండా. అలాగే కలర్స్ అయితే యూజ్ చేయాలంటే నేచురల్గా వచ్చేలాగా కలర్స్ అనేది వస్తాయి. ఇప్పుడు చూడండి, ఇది ప్రాన్ కలర్ వేయలేదు, కానీ ఇది కర్రీ అసలు కలర్ వేసినట్టు ఉందన్నమాట. దీనికి న్యాచురల్ కలర్స్ అనమాట, లైక్ పసుపు వేస్తాం కదా, సో కొంచెం ఎక్కువ వేసుకోవడం, సో వాళ్ళకి టెక్నిక్స్ అవి ఉంటాయి కదా, సో అలాంటివి చేస్తున్నారు. దీంట్లో అయితే అసలుకి కలర్స్ అనేది వేరు, సో అందుకే ఇలా టేస్ట్గా ఉంది. మనం ఇంట్లో కూడా కలర్స్ అనేది యూజ్ చేయం కదా, సో మనం చేసుకున్నది కూడా అందుకే అంత టేస్ట్. ఇంకోటి ఏంటంటే టేస్టింగ్ సాల్ట్ కూడా వేయట్లేదు వీళ్ళు, బాగుంది, మనం ఇంట్లో చేసుకున్నట్టు ఉంది. ఇది అన్ని ఐటమ్స్ అలాగే ఉన్నాయండి. మటన్ ఫ్రై చూద్దాం. మటన్ అయితే ఎంత బాగుంటుందో కదండి నిజంగా. నేనైతే ఉత్తిదే తింటున్నాను, ఎలా ఉందో చూద్దాం, టేస్ట్ చేద్దాం. ఏంటి అన్నీ ఉమ్మనండి అనుకుంటున్నారా? నిజంగానే బాగున్నాయి. మీకు నమ్మకం లేకపోతే ఒకసారి రండి ఇక్కడికి, టేస్ట్ చేయండి, అప్పుడు మీరే అంటారు ఈ రెస్టారెంట్కి రావాలి, ఓకేనా? సో ఇది కొండాపూర్లో స్పైసీ సెన్సేషన్ కిచెన్ అనమాట. సో ఇక్కడికి వచ్చి ఒకసారి మీరు టేస్ట్ చేయండి, నేను చెప్పింది నిజమో కదా మీకే అర్థమైద్ది. గూగుల్లో సెర్చ్ చేయండి, సో ఇది వస్తుంది, రివ్యూస్ చూడండి. నిజంగా బాగుందండి, అన్నీ బాగున్నాయి, నాన్ వెజ్, వెజ్ అండ్ బగారా రైస్ కానీ అన్నీ బాగున్నాయి అనమాట, చాలా బాగున్నాయి. ఒకసారి మీరు వచ్చి ఊరికే కొంచెం తీసుకెళ్ళండి, నాన్ వెజ్ 2, వెజ్ 2 తీసుకెళ్ళండి, మీకే అర్థమవుతుంది. ఇంట్లో మనం ఎలా చేసుకుంటామో సేమ్ అలాగే ఉన్నాయి. చాలా మటన్ ఫ్లేవరు, మటన్ కుక్ అయిన ఇది చాలా బాగుంది. దాని నుంచి చూస్తున్నానండి, చేపల పులుసు మీదే ఉంది నాకు. ఇది చేపల పులుసు అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. చేపల పులుసులో మామిడికాయ వేసి చేశారనమాట, మామిడికాయ ముక్కలు కూడా ఉన్నాయి, అలాగే చాలా కలర్ఫుల్గా ఉంది చూడడానికి కూడా. ఒకసారి మనం టేస్ట్ చేద్దాం, ఓకేనా? యా, చేపల పులుసు నేను 2 months అయింది చేపల పులుసు తిని. చేపల పులుసు అందరికీ రాదు కూడా. చేపల పులుసు వచ్చా అంటారు ఎవరన్నా, వంట వచ్చా మీకు అంటే వచ్చు అంటే మీకు చేపల పులుసు వచ్చా, బాగా చేయడం వచ్చా అంటారు. అంటే ఏంటి, చేపల పులుసు వస్తే అన్ని వంటలు వచ్చినట్టే అని ఫిక్స్ అనమాట. సో అంత కష్టం చేపల పులుసు అంత మంచిగా రావాలి అంటే. అయితే పార్సల్ ఈయన అమ్మ పార్సల్ పంపించిన అని అడిగిద్ది అనమాట. బట్ మనం అక్కడ వెళ్ళి తినింది వేరు కదా ఇంటికి వెళ్ళి. సో ఒకసారి టేస్ట్ చేద్దాం. ఇదిగోండి మామిడికాయ ముక్కలు, చేపల పులుసు, మామిడికాయ చేపల పులుసు అనమాట. ఇది నాకే ఇచ్చారు ప్లేటు, సో స్పూన్తో రావట్లేదు, నేను చేయి పెట్టి తీసేసుకుంటున్నాను. ఓకే, చేపల పులుసు వేడిగా ఉందండి. మా ఇంట్లో అయితే వీక్లీ ట్వైస్ చేపల పులుసు కంపల్సరీ తింటారనమాట, అంత ఇష్టం. సూపర్ ఉందండి నిజంగా, అమేజింగ్.
టేస్ట్ అదిరిపోయింది. చేప చూసారు అసలు ఎంత పీస్, ఎంత పెద్దగా ఉంది ఆ పీసు. చాలా బాగుంది అసలు. నేనైతే మొత్తం తినాలనిపిస్తుంది. సో నెక్స్ట్ కూడా టేస్ట్ చేయాలి కదా. కాదండి చాలా అంటారంటే మటన్ బిర్యానీ ఎవరైనా వద్దంటారా? ఓకే టేస్ట్ చేద్దాం. మటన్ చాలా బాగుంది. బాగుంది కాబట్టి తింటున్నాం, కాబట్టి తెలం. నిజంగా చాలా నీట్గా కుక్ అయింది. అంటే పీసెస్ మనకి అర్థమవుతాయి కదా, సో అదైతే చక్కగా కుక్ అయింది అనమాట. ఇది బోన్లెస్ చికెన్ కూడా చూద్దాం ఒకసారి. అండ్ లివర్ కూడా టేస్ట్ చేద్దాం. బోన్లెస్ చికెన్ చాలా బాగుందండి. చాలా స్మూత్గా, ఫ్లేవర్ అయితే చాలా బాగుంది. మనం ఇక్కడ కిడ్స్ కూడా తీసుకొచ్చి ఇక్కడ మనం పెట్టించండి. ఎందుకంటే మనం ఇంట్లో అయితే ఎలాగ మనం కుక్ చేసుకుంటాము, స్పైసెస్ కానీ లేకపోతే ఎంతో క్వాంటిటీలో ఇది అంటే కుక్ అవ్వాలో అంటే అది అయితే చాలా బాగుంది. బాగా కుక్ అయిపోయి మెత్తగా అయిపోయి అలా అయితే లేదనమాట. ఎంతవరకు అవ్వాలో సో అలాగా చికెన్ కానీ అలాగే ప్రాన్స్ కానీ ఏంటి రొయ్య అసలు ఏది చూసినా సరే పర్ఫెక్ట్గా కుక్ అయినాయండి అసలు నిజంగా. ఒకసారి కూడా మీరు ఇక్కడికి వచ్చి టేస్ట్ చేయండి, అలాగే మీ ఇంటికి తీసుకెళ్ళండి. సో మీ కిడ్స్కి కూడా పెట్టచ్చు. వెజ్ కూడా చాలా బాగుంది. సో ఇక్కడ ఒక కస్టమర్ ఉన్నారనమాట. సో వాళ్ళతో ఒకసారి మాట్లాడదాం, ఇక్కడ టేస్ట్ ఎలా ఉందో, సో ఎప్పటి నుంచి వస్తున్నారో తెలుసుకుందాం. హలో అండి. హాయ్. ఇక్కడ మీరు రెస్టారెంట్ అంటే ఎలా తెలుసుకొని వచ్చారు? యాక్చువల్లీ మాకు వేరే వాళ్ళ ద్వారానే రెఫరెన్స్ ద్వారానే తెలిసింది. సో కొత్తగా పెట్టారు, ట్రై చేశారు అని చెప్పేసి సో అలా ట్రై చేసాం. చాలా బాగుంది. ఇక్కడ అంటే ఆల్మోస్ట్ మెయిన్ ఏంటంటే ఆంధ్ర స్టైల్ ఆఫ్ ఫుడ్ బాగుంటుంది. అంటే అదే ఫ్లేవర్స్ అదే అథెంటిక్ స్టైల్లో ఉంటుంది. అండ్ ఈవెన్ ఫిష్ పుల్స్ కూడా లాస్ట్ టైం ట్రై చేశాను. ఇట్ వాజ్ అమేజింగ్ అనమాట. సో మై ఫేవరెట్స్ ఆర్ ప్రాన్స్ అండ్ ఫిష్ అనమాట. ఇక్కడైతే దిస్ పాయింట్ ఆఫ్ టైం ఎలా ఉందంటే మీకు స్పైసీనెస్ ఎక్కువ తక్కువ అట్లా ఉందా? మీడియం స్పైసీలోనే ఉంటాయి. తింటే హాయిగా అనిపిస్తుందా? చాలా ప్రశాంతంగా ఇంట్లో ఎలా చేస్తారో అలాగే అనిపిస్తుంది ఎక్కువగా మోర్ ఆఫ్. అందుకనే నేను ఆల్మోస్ట్ ఆన్ అండ్ యావరేజ్ వీకెండ్ ఖచ్చితంగా ఇక్కడ వచ్చి తీసుకుంటాను. ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో మనం వండుకొని వెళ్ళి ఎన్ని చేసుకోవాలంటే అందరూ కూడా జాబ్ చేస్తున్నారు, వైఫ్ అండ్ హస్బెండ్ చేసుకుంటుంటాం. బట్ ఇలాంటి మీకు అంటే దొరికింది ఏమన్నా అలా అనిపించిందా? మాకు నచ్చింది, మా ఇంట్లో లాగుంది. సో మెయిన్ ఫుడ్ అయితే స్పైసీ ఉండదు అండ్ పిల్లలు కూడా చాలా మా పిల్లలు కూడా పెడతారు. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో బాగా నచ్చుతుంది అనమాట. మరి హై స్పైసీ ఉంటే కొంచెం నచ్చదు, లేకపోతే కొంతమంది మసాలా ఎక్కువ వస్తుంది. ఇది అట్లా కాదు, ఇక్కడ చాలా అథెంటిక్గా. ఇక్కడ అట్లా లేదు, చాలా డీసెంట్గా ఉంటాయి. సో ఆ ఫ్లేవర్స్ బాగా నచ్చాయి. టీంలో వన్ ఆఫ్ ద నెంబర్ మరి సుధాకర్ రాజ్ గారితో ఒకసారి మాట్లాడదాం. మరి దీనికి ఎలా స్టార్ట్ చేశారు, మరి ఎందువల్ల ఇలాంటి ఐడియా వచ్చిందో తెలుసుకుందాం. సార్ చెప్పండి, మీకు ఇలాంటి ఐడియా ఎలా వచ్చిందంటే మనం ఇలా పెడదాము ఒక క్లౌడ్ కిచెన్ అనేది, అది యూజ్ అవుతుంది, ఈ థాట్స్ మీకు ఎలా వచ్చినాయి, అంటే దేనివల్ల వచ్చాయి? ఐ వాజ్ దేర్. నేను అంతకుముందు ఐటీ కంపెనీ అడ్మిన్ అండ్ ఫెసిలిటీస్ వర్క్ చేసేవాడిని అండి. సో మేము అక్కడ డైలీ లంచ్ ప్రొవైడ్ చేసేవాళ్ళం. సో క్వాలిటీ విత్ హైజెనిక్ అండ్ టేస్ట్ ఫుడ్ మాకు బాగా ఛాలెంజింగ్గా ఉండేది ప్రొవైడ్ చేయడం. ఎప్పటికప్పుడు న్యూ ప్లేసెస్ ఐడెంటిఫై చేస్తుండేవాళ్ళం. సెర్చ్ చేస్తుండేవాళ్ళం. ఎక్కడెక్కడ ఉండే ఏంటని సెర్చ్ చేస్తుండేవాళ్ళం. సో అప్పుడు నాకు బాగా ఛాలెంజింగ్గా అనిపించేది అది. సో స్లోగా ఏంటంటే మనమే స్టార్ట్ చేస్తే ఎలా ఉంటుంది అనిపించింది. సో అలా స్టార్ట్ చేశాను అన్నమాట. ఆల్మోస్ట్ నా ఎక్స్ కొలీగ్స్ అందరు కూడా వచ్చి ఆల్మోస్ట్ మీ అభిరుచికి తగ్గట్టే స్టార్ట్ చేశారు, బాగుంది అని అప్రిషియేట్ చేశారు. సో అఫ్ కోర్స్ అది కొంత మోరల్ బూస్టింగ్ ఉంటుంది ఖచ్చితంగా. అది చూసారు కదా, మరి ఇక్కడికి వచ్చే వాళ్ళందరూ కూడా మరి స్పైసీ ఉంటుంది కానీ సో మనం ఇంట్లో అయితే ఎలా చేసుకుంటామో అలాగే ఉంటుంది. ఇది ఇక్కడ రెస్టారెంట్ అనేది చాలా బాగుంది. సో పిల్లలు కూడా తినచ్చు అని చెప్తున్నారు. సో మీరు కూడా కుదిరితే ఒకసారి ఇక్కడికి వచ్చి టేస్ట్ చేయండి.
స్పైసీ సెన్సేషనల్ కిచెన్. మరి ఈ రెస్టారెంట్లో ఫుడ్ మన క్యాటరింగ్ కూడా ప్రొవైడ్ ఉందన్నమాట. సో 100 మెంబర్స్ నుంచి వాళ్ళు క్యాటరింగ్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేస్తారు. సో మీరు చిన్న చిన్న ఫంక్షన్స్ కానీ లేదంటే ఏమన్నా మ్యారేజ్ కానీ ఇంకేమైనా సరే ఫ్రెండ్స్ సంథింగ్ అట్లాంటివి ఏమన్నా చిన్న చిన్న పెట్టుకున్నా సరే ఫంక్షన్స్ లాంటివి, సో వీళ్ళకి కాంటాక్ట్ అవ్వచ్చు. గూగుల్లో సెర్చ్ చేయండి, గూగుల్లో స్పైసీ సెన్సేషనల్ కిచెన్ అని సో వస్తుంది. సో మీరు అక్కడ రివ్యూస్ కూడా చూసుకోండి, చాలా మంచి రివ్యూస్ అయితే ఉన్నాయి రెస్టారెంట్కి. సో ఒకసారి మీరు స్కాన్ చేసి సో ఇక్కడికి వచ్చి కూడా మీరు తీసుకోవచ్చు అనమాట. సో ఇంకెందుకు ఆలస్యం, చూసారు కదా ఇంత మంచి ఫుడ్ అయితే మరి ఇంట్లోనే దొరికింది. అలా ఇంట్లో లాగా మరి ఇక్కడ కూడా దొరుకుతుంది. నేనైతే టేస్ట్ చేశాను. మీరందరూ కూడా ఒకసారి ఇక్కడికి వచ్చి టేస్ట్ చేసి సో ఎలా ఉందో చెప్పండి, మాకు కామెంట్ కూడా చేయండి.